హలో నమస్తే అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగానే ఉన్నాను నేను ఒక వీడియో చేసా కదా మొన్న ఐపీఓల గురించి ఎవరన్నా అప్లై చేశారా చేసుంటే ఏ కంపెనీకి అప్లై చేశారో కామెంట్ లో చెప్పండి ఈ రోజు వీడియో వచ్చి 13వ తారీఖు అంటే నిన్న ఓపెన్ అయినాయి కదా ఐపీఓలు దాని గురించి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను అన్నమాట దాని గురించి చెప్పే ముందు ముఖ్యంగా దాని వివరాలు ఏంటంటే అది ఏ కంపెనీ ఆ కంపెనీకి లాభాలు వస్తున్నాయా లేదా అసలు అది ఏం పని చేస్తుంది ఎప్పుడు ప్రారంభమైంది ప్రాఫిట్ పెరుగుతుందా లేదా అసెస్మెంట్ పెరుగుతున్నాయా తరుగుతున్నాయా అలాగే విష్ యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటివి తర్వాత వచ్చి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బులతో డెవలప్మెంట్ చేస్తారా లేదా తర్వాత లిస్టింగ్ గెయిన్స్ వస్తాయా లేదా లాంగ్ టర్మ్ మంచిదా ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ గా ఇవన్నీ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే జిఎంపి డీటెయిల్స్ కూడా మనం ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం ఐపీఓగా వచ్చిన ఈ కంపెనీ పేరు ఇంటర్నేషనల్ జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ అన్నమాట ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది 1975లో అంటే దగ్గర 49 సంవత్సరాలు అవుతుంది దీని హెడ్ క్వార్టర్స్ అంట్వర్ప్ బెల్జియం లో ఉందన్నమాట అంటే వరల్డ్ వైడ్ గా దీనికి 18 ప్లేసెస్ లో ఆఫీసెస్ ఉన్నాయి ఐజీఐ వచ్చి వరల్డ్ వైడ్ అని చెప్పాను కదా అంటే వరల్డ్ వైడ్ లో దాదాపు వివిధ ప్లేసెస్ అంటే 18 ప్లేసెస్ వరకు కూడా ఇది దీని యొక్క పనితనాన్ని అక్కడ నిర్వహిస్తూ ఉందన్నమాట అయితే మన ఇండియాలో కూడా ఒక 5 చోట్ల 5 ప్లేసెస్ లో దీని యొక్క ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది ఈ ఐజీఐ ఒక లార్జెస్ట్ ఇండిపెండెంట్ జెమాలజికల్ ల్యాబొరేటరీ అంటే రత్నాల శాస్త్ర పాఠశాలను నిర్వహిస్తుంది దీనికి మే 21, 2023 బ్లాక్ స్టోన్ గ్రూపు తమ ఐజీఐని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది అనమాట ఐజీఐ అనేది బెల్జియం డైమండ్ కలర్డ్ స్టోన్ మరియు జ్యువెలరీ సర్టిఫికేషన్ ఆర్గనైజేషన్ ఇది ప్రపంచంలోనే అతి పెద్దది అంటే వజ్రాలు మరియు రత్నాల మీద పరీక్షించే ప్రయోగశాల అన్నమాట దీని మీద కోర్సు నిర్వహిస్తుంది అంటే రత్నాలు మరియు నగల వ్యాపారం కోసం విద్యా కోర్సులు మరియు డిగ్రీని కూడా అందిస్తుంది వెబినార్ల ద్వారా ప్రపంచంలోనే అత్యంత విభిన్న కోర్సెస్ ను ఇది అందిస్తుంది అనమాట మన ఇండియాలో కూడా ఉంది ఇది అసలు ఈ కంపెనీ ఇండియా మార్కెట్ లోకి ఎందుకు వస్తుంది కంపెనీ ఎందుకు పబ్లిక్ వెళ్తుందంటే ఈ ఆఫర్ నుండి వచ్చే ఆదాయం ప్రమోటర్స్ నుండి ఐజీఐ బెల్జియం గ్రూపు మరియు ఐజీఐ నెదర్లాండ్స్ గ్రూపు కొనుగోలు పరిశీలన చెల్లింపు కోసం ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూద్దాం అంటే టోటల్ ఇన్కమ్ వచ్చి క్యాలెండర్ ఇయర్ అనమాట 22లో 490 crores గా ఉంది అలాగే క్యాలెండర్ ఇయర్ వచ్చి 2023 ఇది టోటల్ ఇన్కమ్ వచ్చి 638 కోట్లు అంటే ఇక్కడికి పెరిగింది ఒక సంవత్సరంలో తర్వాత వచ్చి క్యాలెండర్ ఇయర్ 2024 అంటే స్టిల్ సెప్టెంబర్ వరకు అనమాట 2024 వరకు 596 ఇక్కడ కొంచెం తగ్గడం ఏంటంటే మనకు తెలుసు కదా సెప్టెంబర్ నుంచి కొన్ని కారణాల వల్ల మార్కెట్ తగ్గుతానే ఉంది ఈ టోటల్ ఇన్కమ్ వచ్చి చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది అనమాట అంటే ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట ఇది చూసుకుంటే క్యాలెండర్ ఇయర్స్ లో 2022 నుంచి 24 వరకు కూడా అప్ లోనే వెళ్తా ఉందన్నమాట చాలా ప్రాఫిట్ లోనే ఉందని చెప్పాలి అలాగే టోటల్ అసెట్స్ ఇది కూడా ప్రతి సంవత్సరం పెరుగుతానే ఉందన్నమాట అలాగే నెట్వర్త్ వచ్చి కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతానే ఉంది దీన్ని బట్టి చూసుకుంటే ఈ కంపెనీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని అర్థమవుతుంది అనమాట ఇప్పుడు షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ చూద్దాము ఇది ప్రీ ఇష్యూలో వచ్చి ఓన్లీ ప్రమోటర్స్ 100% ఉన్నారనమాట ఇప్పుడు పోస్ట్ ఇష్యూలో వచ్చి 76.55% ప్రమోటర్స్ అలాగే పబ్లిక్ 23.45% ఉన్నారనమాట ఇకపోతే ఇంటర్నేషనల్ జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఈ ఐపీఓ జిఎంపి వచ్చి ఇప్పుడు వరకు ప్రెజెంట్ ఎస్టిమేటెడ్ మార్కెట్ సోర్సెస్ ప్రకారము 130 రూపీస్ గా ఉంది ఇది మారుతూ ఉంటది ఇంకా టైం ఉందిగా చూద్దాము ఇది లాంగ్ టర్మ్ కి మంచిదా కాదా అని చూస్తే రెవెన్యూ గ్రోత్ ప్రకారము మంచిదే అని అనుకుంటున్నాను అనమాట ఇక చివరిగా ఈ ఐపీఓ ఒక డీటెయిల్స్ చూద్దాం ఐపీఓ ఓపెనింగ్ వచ్చి ఆల్రెడీ నిన్న ఓపెన్ అయిపోయిందిగా డిసెంబర్ 13వ తారీఖున అయితే ఐపీఓ క్లోజ్ డేట్ వచ్చి 17వ తారీఖు వరకు ఉంది అయితే ఫేస్ వాల్యూ ఈ కంపెనీకి 2 రూపీస్ ఫర్ ఈక్విటీ షేర్ కి అనమాట
ఐపీఓ ప్రైస్ బండ్ వచ్చి 397 నుంచి 417 వరకు ఉంటుంది. ఇకపోతే మనకి అలాట్మెంట్ ఎప్పుడు అవుతుందంటే డిసెంబర్ 18న అలాట్మెంట్ అవుతుంది. అలాగే రీఫండ్ వచ్చి డిసెంబర్ 19వ తారీఖున వస్తుంది. మన డిమార్ట్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యేది 19వ తారీఖునే క్రెడిట్ అవుతుంది అనమాట. ఇకపోతే ఇష్యూ సైజు ఇది 4225 కోట్లు అనమాట. ఫ్రెష్ ఇష్యూ వచ్చి 1475 crores. అలాగే ఆఫర్ సేల్స్ వచ్చి 2750 ఈక్విటీ షేర్ అనమాట. ఇష్యూ టైపు బుక్ బిల్డ్ ఇష్యూ అనమాట. ఐపీఓ లిస్టింగ్ వచ్చి బిఎస్సిలోను మరి ఎన్ఎస్సిలో రెండిటిలో కూడా లిస్టింగ్ అవుతుంది అనమాట. మరి ఇప్పుడు ఇది లిస్టింగ్ గెయిన్స్ కి మరియు లాంగ్ టర్మ్ కి మంచిదా కాదా అంటే స్వస్తిక్ లిమిటెడ్ బ్రోకరేజ్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు వచ్చి ఇది లిస్టింగ్ గెయిన్ కి మరియు లాంగ్ టర్మ్ కి కూడా మంచిదని అంటున్నారు అనమాట. ఇవన్నీ కూడా మీరు వీడియో ఒకసారి చూసి మీరు ఈ ఐజీ మీద అప్లై చేయాలా వద్దని ఆలోచించుకొని మంచి లిస్టింగ్ గెయిన్స్ తెచ్చుకోవాలని ఆశిస్తూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు సెలవు. నమస్తే.